ప్లాన్ నిధులు తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా ఖర్చు కాకుండా మళ్ళీ ఇంకో సంవత్సరానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని కూడా నేను అడిగిన, మన బీసీ మంత్రి గారిని అడిగిన, ఏం దుస్థితి ఇది మాకు 2 ఏళ్లలో 11,000 కోట్లు బీసీలకు పెట్టిండు, మీరు 21,000 కోట్లు పెట్టిండు, దాని 4 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మీ అవన్నీ రద్దయ్యే పైసలే కదా, ఇక మళ్ళీ ఏమైతే ఈ సంవత్సరం బడ్జెట్ అయిపోగానే గంగల కలిసిపోతాయి. కనీసం ఒక సప్లాన్ పెట్టి 10,000 కోట్లన్నీ ఇవ్వండి. 20,000 కోట్ల మాట దేవుడు ఎరుగు. వాళ్ళు సప్లాన్లో 20,000 కోట్లు ఇస్తారని హామీ ఇచ్చారు. అది పక్క పెట్టు, ఎంత ఇస్తావు గంతే. కానీ ఈ సంవత్సరం ఖర్చు కాబట్టి వచ్చే సంవత్సరం ఖర్చు అవుతుంది. అట్లా మనకు అక్యుములేట్ అయ్యి కనీసం బీసీ బిడ్డల కోసం ఏదైనా స్కీమ్కు పనికొస్తుంది. ఆ మాట నేను కౌన్సిల్లో లేచి మరీ స్పష్టంగా చెప్పినది దుర్మార్గమైన చర్య. అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు మొత్తం వర్తిస్తున్న ఇదేమిటంటే పేరుకు మాత్రమే పైసలు పెడతారు, ఖర్చు పెట్టరు. ఏమన్నా స్కీములు లేవా? మా మనుషులు లేరా? బీసీలు లేరా? ఎస్సీలు లేరా? ఎస్టీలు లేరా? జనాభా లేకుంటున్నామా? లేకుంటే మాకు మీరు పని చేసేటోనికి మనసు లేకుంటున్నాడు. వాడు ఒక పైసలు ఇస్తే ఎందుకు ఖర్చు పెట్టాలంటే, ఒక పైసలు ఇచ్చిన ఒక బడ్జెట్లా వాడి పనిని ఖర్చు పెట్టాలి కదా, వాడు ఎందుకు పెడతారు? అలా కుర్మ గొర్రెలకు గొర్రెలు ఇచ్చి వాళ్ళు అర్జిస్తున్నారు అంత గతంలో. మనకు అట్లాంటి అవకాశాలు కూడా. మీకు ఒక మాట చెప్తా, గతంలో మేము చేసిన కార్యక్రమం ఒకటి చెప్తున్నాను. చరిత్ర దానికి కూడా చాలా ఖర్చుతో కూడా 2 ఫ్లోర్లు వేస్తే కూడా ఒక 25 నుంచి 30 కోట్ల మధ్య ఖర్చు వచ్చేటట్టు. గ్రౌండ్ లెవెలే మనకు అంత ఖర్చు వచ్చింది. 30 కోట్లు కూడా. మీరు అన్నట్టు ఇప్పుడు 7 ఫ్లోర్లు మనం కట్టినా కానీ 7 ఫ్లోర్లు ముద్రాజులే దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, వాళ్ళే వాడుకోవాలంటే ఇది కనీసం మెయింటెనెన్స్ అయినా కానీ మనం చేసేటట్టు ఉంటుంది. అందుకే మేము అప్పుడు రాజేందర్ గారు మేము అందరం ఆలోచించినప్పుడు ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం కొంత రిజర్వ్ ఫండ్ ఇస్తాను, యాదవులకు ఒక 3 కోట్లు ఇస్తా అని కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు. మనం కూడా కొంత రిజర్వ్ ఫండ్ తీసుకుందామని అప్పుడు ఆలోచన చేసినాం. 3 కోట్లు వాళ్ళు ఇస్తే ఇంకో 2 కోట్లు మనం కలిపి 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలి. అవి జీతభత్యాలకు, పవర్కు, వాటర్కు, వాటి మెయింటెనెన్స్ ఛార్జెస్, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి వాడాలి అనేది మేము ఆలోచన చేసినాం. మన అవసరాలకు తగ్గట్టుగా రిజర్వ్ ఫండ్ అనేది ఉండాలి. తర్వాత కాలంలో కూడా ఇప్పుడు ఫంక్షన్ హాల్ మీద వచ్చే ఆదాయంలో ఒక 10% ఎప్పటికీ రిజర్వ్ ఫండ్లకు పంపాలి. ఫంక్షన్ హాల్ చేశారనుకున్నప్పుడు ఓన్లీ ముద్రాజులకి ఫంక్షన్ హాల్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? మొదటి ప్రియారిటీ ముద్రాజులకు ఉంటుంది. అది కమర్షియల్ అయినట్టే కదా. అట్లేం లేదు, ఫంక్షన్ హాల్ మనకు ఉన్నది కాబట్టి మనం వాడుకోవచ్చు. ఫంక్షన్ చాలా సందర్భాల్లో నేను మాట్లాడిన వాళ్ళు మాకు ప్రశ్నలు వేయకపోవచ్చు, మేము చెప్పింది వినే పోతారు కావచ్చు. కానీ మీరు క్రిటిక్గా మాట్లాడినా మేము బాధపడేది, ఎందుకంటే మేము ఓపెన్ దీనిలో ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ మేము పొరపాటు జరిగితే దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అది జాతి ప్రయోజనం కోసం మళ్ళీ సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని అనేక మంది బిడ్డలు పనిచేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ముదిరాజు మహాసభ ఏర్పడ్డ రోజు ఒక చేపలు పట్టడానికి, వాళ్ళ ఊళ్ళో చేపలు పట్టడానికి ఇబ్బంది పడ్డ మిత్రుడు ఇలా మాకు జిల్లా అధ్యక్షుడు అయిండు. అంటే మీకు చెప్తున్నా, వందలాది మందిని లీడర్లుగా తీర్చిదిద్దిన గంట ఇలా ముదిరాజు మహాసభ తప్పింది. నాకు 100 మంది నాయకులు ఉన్నారు నాకు జిల్లాలలో. అటువంటి నాయకులు గతంలో వాళ్ళు ఎప్పుడు నాయకులు కాదు. ముదిరాజు మహాసభ పేరు పెట్టుకున్నాక, ముదిరాజు పేరు వాళ్ళ నోట్లో వచ్చిన తర్వాత జై ముదిరాజు అన్నాక నాయకుడు అయ్యాడు. నేను ఆ జై ముదిరాజు అనే ఆలోచనకు వాళ్ళు ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలి, ఎక్కువ మంది నాయకులు తయారు కావాలి, గ్రామీణ సమస్యలు పరిష్కారం కావాలి, దానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మీ అందరి సహకారం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత టైం గడిపినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముదిరాజ్. దానికి నిధులు ఇప్పియండి శాసనసభ్యులతో. నేను ఇప్పుడు చెప్పినా కదా, మా మనోహర్ గారు 50 లక్షలు ఇచ్చి తాండూరులో పెడితే నేను ఫోన్ చేసి ఆయనకి ధన్యవాదాలు చెప్పాను. ఆయన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నా మిత్రుడు ఆయన. ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారు కూడా పరిగిలా ఇస్తే ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తాను. నేను సభాముఖంగా చెప్తా, పేపర్ ముఖంగా చెప్తా, పత్రికలకు కూడా చెప్తా. బికాజ్ కొడంగల్లో ఇలా నేను ఎకరం 16 గుంటల భూమి ఇప్పించిన, నేనే పోయి భూమి పూజలో 75 లక్షలు ఇప్పించి వచ్చిన. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆడ బహిరంగ సభ పెట్టి ముదిరాజుల
భూమిలో ఒక 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి భవనం కట్టిస్తే ఆ మీటింగ్ కూడా పోతుంది. నాకు ఎక్కడ లిమిటేషన్ లేదు. ముదిరాజుల కోసం ఎవరు పని చేసినా ఎవరు బాధ్యత తీసుకున్నా దాని వెంబడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మిగతా వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కోకాపేట అనేది ఒక విలువైన ఆస్తి, కాపాడుకునే దాన్ని కాపాడుకుంటాం, దాన్ని నిర్మాణం చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు భవనాల కోసం కూడా మీరు అంతే శ్రద్ధ వహించాలి. దాని మీద అదే విధంగా మీరు కమిట్మెంట్తో పనిచేయాలి. అప్పుడే జాతి మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఇక మూడో విషయం మీరు చెప్పింది బడ్జెట్ల విషయం కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చే విషయంలో కానీ ప్రభుత్వం మీద ఎప్పటికీ ఒత్తిడి పెడుతూనే ఉన్నాం. మన ప్రశ్నిస్తూనే ఉండాలి, అడుగుతూనే నిరంతరం నాకు శాసనసభలో శాసన మండలిలో అవకాశం వచ్చిన రోజుల్లో మాట్లాడినా చెప్పినా. మీరు నాకు శాసన మండలిలో మత్స్యకారుల ఎన్నికల మీద మాట్లాడినా. నేను ఎన్నికలు పెడతలేరు, దుర్మార్గమైన వ్యవస్థ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 1800 నుంచి 2.5 శాసన మన మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టలేదు. మేము 4 సార్లు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తే హైకోర్టు కూడా ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఇవాళ మెల్లమెల్లగా ఎన్నికలు పెట్టాయి. ఇవాళ జిల్లా ఎన్నికలు మేము పెట్టిస్తే వాటిని పెట్టకుండా ఆపేది. చివరికి 8-9 మందిని మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాము. మిగతా వాళ్ళందరినీ నామినేట్లో వేస్తున్నారు. రాష్ట్రానికి మత్స్య సహకార ఫెడరేషన్కు ఎన్నికలు పెట్టమనంటే ప్రభుత్వం పోయినసారి మార్చిలో ఎవరిని అపాయింట్ చేసే ఉద్దేశం లేదని అఫిడవిట్ వేసి 7వ నెల నుంచి అపాయింట్ చేసామని మార్చి నెలనే ఆర్డర్ ఇచ్చి మరి తప్పులు చేసింది ప్రభుత్వం. మళ్ళీ ఒక కంటెంప్ట్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అవసరమైతే ఎన్నికలు పెట్టేదాకా వదిలిపెట్టాం. ఫెడరేషన్ మాత్రం ఏ రోజు ఎన్నికలు పెట్టినా ఒక ముదిరాజు బిడ్డను దానికి చైర్మన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అక్కడ కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ నుండి ఒక ముదిరాజు బిడ్డ అయితే చైర్మన్ అయితే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈసారి నేను సీరియస్గా పనిచేస్తున్నా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 3 సమస్యలు ఏవైతే చెప్పినామో ఇది ఒక కుటుంబ సమస్య. ఏంటంటే మనం అందరము వివిధ పార్టీల్లో ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు అందరు కలిసి సీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే ఈ 3 సమస్యలు అతి త్వరలో సాల్వ్ అవుతాయని చెప్పి నేను